చేతల ప్రభుత్వం బీఆర్ఎస్, చెత్త ప్రభుత్వం కాంగ్రెస్ అయిపోయింది. అంత చెత్త, ఏ ఊళ్ళో చూసినా చెత్తనే ఉన్నది. బీఆర్ఎస్ అందరికీ భరోసా ఇచ్చింది, కాంగ్రెస్ ఏమో అవినీతికి భరోసా ఇచ్చింది. బీఆర్ఎస్ అందరికీ ఎందుకన్నా నేనంటే, చెరువులు చేస్తే అన్ని చెరువులు చేసినాం, మంచినీళ్ళు ఇస్తే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినాం, చీరలు ఇస్తే అందరికీ ఇచ్చినాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలు ఎవరికి ఇస్తుండు? ఓన్లీ డాక్రా మహిళలకే ఇస్తాను. అంటే మరి మిగతా మహిళలు ఏం కావాలి? 55 ఏళ్ళు దాటిన వాళ్ళు డాక్రా సంఘాలు ఉంటారు, ముసలోళ్ళు. ఇప్పుడు కోడలకు చీర ఇస్తేవి, అత్తకేక పెడతీవి, తల్లికి ఇస్తేవి, బిడ్డకేక పెడతీవి, పెళ్లి కాని బిడ్డకి. నీదేం పాలసీ? నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఉంది, ఇచ్చిండ్రు, ఐడియలే. అంటే ఊర్లలో ఎలక్షన్లు ఉన్నాయని, ఓట్లు ఉన్నాయని ఊళ్ళల్లో చీరలు వచ్చిండు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఓట్లు లేవని చీరలే కొట్టిండు. అప్పుడు మళ్ళీ ఓట్లు ఉంటాయి, ఓట్లకి ఇస్తాడు ఈయన. మరి ఇవ్వాలి కదా. ఇప్పుడు కేసీఆర్ ఏమో పండుగకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఓట్లకి ఇస్తా అంటుంది. ప్రజలు ఆలోచించాలి. ఇవ్వాలి ఆ చీరలు కూడా రెండు ఇస్తా అన్నాడు. ఆ ఇచ్చింది ఒకటి. ఆ ఇచ్చిందంతా ఎట్లున్నదంటే, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు ఇస్తారు చూడు, స్కూల్ డ్రెస్లు ఎక్కువ ఉన్నది. అది యూనిఫామ్లు ఎక్కువ ఉంటే ఏమైనా కట్టుకుంటారు? ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన యూనిఫామ్లు ఎక్కిచ్చిండు. కేసీఆర్ ఉంటేనేమో రంగులే ఇచ్చిండు, బతుకమ్మకి ఇచ్చిండు. నువ్వు రెండు ఇస్తా అంటివి, ఒకటి ఇచ్చివి. ఆ ఒకటి ఇచ్చిన దానికి ఇంకా గుద్దమని పట్టి ఓట్లు. ఆ ఒకటి కూడా సగం మందికి ఇచ్చివి, అందరికి ఇవ్వలే. కేసీఆర్ 1,30,00,000 చీరలు ప్రతి సంవత్సరం అందించారు కేసీఆర్ గారు. నువ్వెందరికి ఇచ్చినావు? 50 లక్షలకు ఇచ్చినావు గట్టి, సగం. ఆ ఇచ్చిన చీరకు ఇంకేమంటాడు? నేను సారవిజ్ఞ అంటాడు. ఇచ్చింది ఒక చీర, ఆ ఇచ్చింది సగం మందికి, దానికి నేను సారే పెట్టిన, నాకు ఓట్లేయినట్టు. నువ్వు ఏంటిదా రేవంత్ రెడ్డి? మహాలక్ష్మి ఇస్తా అని చెప్పినావు నువ్వు మహిళలకు. నెలకు 2,500 ఇస్తా అన్నావు కదా, గది ఇస్తే సారే పెట్టినట్టు. 2 నెలలు అయింది. 2 నెలలు అంటే 60,000 బాకీ పడ్డావు నువ్వు. నీ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. 2 ఏళ్ళు అంటే 60,000 ఒక్కొక్క మహిళకు బాకీ పడ్డావు కదా. ఇంకా 60,000 ఇచ్చి 2 చీరలు ఇస్తే నువ్వు సారే పెట్టినా అన్నావు లెక్క. సారే పెట్టలే, నువ్వు ఎగబెట్టినావు. నీ తులం బంగారం ఎగ్గొట్టినావు, 4,000 పింఛన్ ఎగ్గొట్టినావు, 60,000 మహాలక్ష్మి పైసలు అక్కచెల్లెలకు ఎగ్గొట్టినావు. ఆ కళ్యాణ లక్ష్మి అప్పుడు జప్పకి రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఈ యాసంగిలో రైతు బంధు సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగ్గొట్టే కార్యక్రమానికి రంగం సిద్ధం చేశాడు. ఓట్లు డబ్బాలు పడంగానే అసలు సూత్రం బయట పెట్టాడు. ఇక కాంగ్రెస్ను సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తేనే మీకు 2 పంటలకు బోనస్ వస్తుంది, 2 పంటలకు రైతు బంధు వస్తుంది, పంటల బీమా వస్తుంది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయినాక ఒక మాట. ఇవాళ రైతు బంధు అనేటువంటిది అన్ని పంటలకు, 2 పంటలకు కూడా ఇవ్వాలి. గతంలో కేసీఆర్ 11 సార్లు ఇచ్చిండు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. రైతు బంధును 11 సార్లు 11 విడతల్లో ఇవ్వడం జరిగింది. కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఆగలేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఆపుతున్నావు? నిన్న వ్యవసాయ మంత్రి స్పష్టంగా చెప్పిండు, పంట వేసిన విస్తీర్ణానికే రైతు బంధు ఇస్తాము, మిగతా వాళ్ళకి ఎగ్గొడతాము అని చెప్పిండు తుమ్మల నాగేశ్వరరావు. మరి రేవంత్ రెడ్డి నీ పాలసీ ఇదేనా? యాసంగికి ఇప్పుడు ఎగ్గొడితే నాకు తెలిసి నారాయణఖేడ్లో 1,000 మందికి వస్తాయి, 12 మందికి రాదు. ఇక ఇదంతా పత్తే కదా. అయితే పత్తి లేకపోతే కందులు, వరి ఎంతో 10-20 పైసలు ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు అందరికీ గుండు కొట్టుడేనా? ఇక ఈ రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో ఒకే పంట పడుతుంది. హార్టికల్చర్ కానీ, చెరుకు కానీ, మిరప కానీ, కంది కానీ, పత్తి కానీ 70 లక్షల ఎకరాల రైతులకు ఆగం పట్టించుడేనాడు. అంటే నీ విధానం ఏంది? పంట మార్పిడి చేయొద్దు, ఎప్పుడు వరి వేయమని. ఇప్పుడు 2 సార్లు రావాలంటే ఏం చేయాలి? వానకాలం వరి, యాసంగి వరి ఎత్తనే రైతు బంధు వస్తుంది. ఇక కందులు వేయద్దు,
చెరుకు వేయద్దు, మిరప పెట్టద్దు, పత్తి పెట్టద్దు అన్నట్టు నీ పాలసీ ఏంటిది? నీ పాలసీ అని నేను అడుగుతా ఉన్నాను. మొన్న వానకాలం 1,46,00,000 ఎకరాలకు రైతు బంధు డబ్బులు పడ్డాయి. ఇప్పుడు యాసంగి కూడా 1,46,00,000 మందికి ఇస్తావా? సగం మందికి ఎగ్గొడతా అని నీ వ్యవసాయ మంత్రి చెప్తున్నాడు. దీని మీద ముఖ్యమంత్రిగా నీ విధానం ఏందో చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. యావత్ తెలంగాణ రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వు అప్పుడు 3 పంటలకు ఇస్తా అన్నావు, ఇప్పుడు నీ వ్యవసాయ మంత్రి 1 పంటకే అంటుండు. అసలు నీ విధానం ఏంది? ఒకసారేమో రైతు బంధు 5 ఎకరాలకే ఇస్తాను ఒకసారి చెప్పినావు, ఒకసారేమో 3 ఎకరాలకి ఇచ్చి ఎగ్గొట్టినావు, 1 పంటకేమో రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టినావు. మా నారాయణ ఖేడ్కో, మా జోగిపేటకో, మా సంగారెడ్డి జిల్లాను ఎందుకు పక్కకు పెడతా ఉన్నారు? మా జిల్లా ప్రాజెక్టులు ఎందుకు పండుకోబెట్టిండ్రు? మా జిల్లాని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మా సంగమేశ్వర ప్రాజెక్టు పనులు ఎందుకు నిలిపివేసిందో సమాధానం చెప్పాలని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. సరే బాబు, నేను చెప్పలే, మీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రామగుండం ఎమ్మెల్యే, ఆయన పేరేందో ఠాకూర్ ఎమ్మెల్యే సాబు చెక్కిస్తుంటే సంఖ్యలో పిల్లలు పెట్టుకొని వచ్చారు. ఆయన్ని అంటుండే, అయ్యో పిల్లగుట్టికి వచ్చిన చెక్ పెళ్లికి చెక్కిస్తున్నావు, 21 దినానికి చెక్కిస్తున్నావు. ఇది పెళ్లికి ఇచ్చినట్లేదు, 21 దినానికి ఇచ్చినట్టున్నది. తులం బంగారం మాయమైంది, అది పెళ్లికి కాదు, పిల్లగుట్టినాక 21 దినానికి చెక్కులు ఇస్తున్నాడు. బారసాల ఏమంటారు, తొట్టెలకి ఇస్తున్నాం అంతే. ఇక మా నారాయణ ఖేడ్ సంగతి చెప్తే ఇంకా చాలా ఉన్నదనుకో. మంచినీళ్ళు కూడా మున్పట్లకి అత్తలేవట. అప్పుడు 4 ఏళ్ళు మంచినీళ్ళు రోజు వస్తాయి ఎట్లా, ఇప్పుడు రావు ఎట్లా? బీటీ రెన్యువల్స్ అప్పుడు బ్రహ్మాండంగా శాంక్షన్ చేయించిన ఒక్క బీటీ రెన్యువల్ అయితే లేదు. ఓ 100 కోట్ల రూపాయలు తండాలకు పైసలు ఇచ్చినాం, అవి అట్నే ఆగిపోయినాయి. సిర్గాపూర్ అప్పుడు సిఆర్ఎఫ్లో పెట్టినాం రోడ్డు, అటు ఇటు వాడు మెటల్ చేసిండు. 2 ఏళ్లలో డాంబర్ వేరే కనీసం మెటల్ చేసి అప్పుడు 2 ఏళ్ల కింద యాడ్ ఇడిచి పెట్టిండ్రో గానే ఉన్నది సిర్గాపూర్ రోడ్. 8 చెరువులు శాంక్షన్ చేసినాం అప్పుడు. ఆ 8 చెరువులకు ల్యాండ్ ఎక్విజేషన్ కూడా చేసినాం. అవి కూడా ఈరోజు ఆ చెరువుల పనులు నారాయణ ఖేడ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. బసవేశ్వర ప్రాజెక్టు, కాళేశ్వరం నీళ్ళని తెచ్చి బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా నారాయణ ఖేడ్ అందోల్ నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తామంటే ఇవాళ బసవేశ్వరుని బంద్ పెట్టింది. నడుస్తుందా బసవేశ్వర? అటుకెక్కిచ్చింది, అడిగేటోళ్ళే లేరు, మాయమాటలు చెప్పింది. ఇలా బసవేశ్వర బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది. ధరలు మాత్రం పెంచారు. బస్ టికెట్లు డబుల్ రేట్ అయింది, బస్సు టికెట్ల ధరలు పెంచిండు, మందు సీసాల ధరలు, ఏది విస్కీ బీర్ల ధరలు పెంచిండు, ఇంకేంటి మన విత్తనాలు జనుము జీలుగు విత్తనాల ధరలు పెంచిండు. ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది ఒకటే సూత్రం, ధరలు పెంచు, కమిషన్లు దంచు. స్కీములు కేసీఆర్ ఇచ్చినవి బంద్ పెట్టు. ఇంతకు మించి మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నాను. బసవేశ్వర ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సంగమేశ్వర, బసవేశ్వర, లేదంటే త్వరలో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు కోసం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. మేము ఉద్యమాలు చేపట్టక ముందే వెంటనే పనులు ప్రారంభించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే మా సంగారెడ్డి జిల్లా ప్రాధాన్యత పోయిన యాసంగి బోనస్ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? వెంటనే 1150 కోట్ల రూపాయల యాసంగి బోనస్ సన్న రకం వడ్లకు చెల్లింపులు జరపాలని ఈ ప్రభుత్వాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మరో ముఖ్యమైన విషయం రైతు భరోసా.
నిన్న వ్యవసాయ మంత్రి సావు కబురు సల్లగా చెప్పింది. యాసంగిలో సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇస్తాం, మిగతా భూములకు రైతు భరోసా ఎగ్గొడతాము అని చెప్పిండు వ్యవసాయ మంత్రి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఏమన్నావు రేవంత్ రెడ్డి? అప్పుడు నువ్వు కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, 3 పంటలకు ఇవ్వాలి అన్నాడు రేవంత్ రెడ్డి. కొందరు 3 పంటలు పండిస్తారు, 2కి పెట్టిస్తావు, 3 పంటలకు ఇవ్వాలన్నాడు. మరి ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? 1 పంటకి ఇస్తారట్టుగా. 65 లక్షల ఎకరాలు 1 పంటనే పడుతుంది. మన నారాయణ ఖేడ్ ఉంది, పత్తి ఉంటుంది. పత్తి 1 పంటనా 2 పంటలు వస్తుందా? అంటే ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ కానీ అన్ని జిల్లాలు 50-55 లక్షల ఎకరాల్లో పత్తి పంట పడుతుంది. పత్తి అనేది 8 నెలల పంట. అంటే ఇప్పుడు పత్తి రైతుకి ఒకటేసారి నువ్వు రైతు బంధు ఇస్తావు, ఇంకోసారి ఎగ్గొడతావా? మా నారాయణ ఖేడ్లో, ఈ సంగారెడ్డిలో, నిజామాబాద్లో చెరుకు పండుతుంది. చెరుకు అనేటువంటిది 11 నెలల పంట. అంటే ఒకటేసారి ఇస్తావు రైతు బంధు చెరుకు? ఇప్పుడు మనం కూర్చున్నది పండ్ల తోట. మరి పండ్ల తోటలకు ఒకటే పంటకి ఇస్తావా? 2 పంటలకు ఇవ్వవా? కందులు వేస్తారు మా నారాయణ ఖేడ్లో. ఈ రాష్ట్రంలో దాదాపు ఆగైతే కంది అనేటువంటిది 8 నెలల పంట. మరి కంది రైతులకు ఒకటేసారి ఇస్తావా రైతు బంధుగా? కందులు కానీ, మిరప కానీ, చెరుకు కానీ, పత్తి కానీ, ఆయిల్ పామ్ కానీ, పసుపు కానీ, పండ్ల తోటలు కానీ, ఇవన్నీ ఒకే పంట కదా. ఇవన్నీ కలిపితే 70 లక్షల ఎకరాలు ఉంటుంది. మరి ఇప్పుడు 70 లక్షల ఎకరాలకు ఇక నువ్వు ఎగబెట్టుడేనా ఇక రేవంత్ రెడ్డి? అప్పుడు 3 పంటలకి ఇవ్వమంటే ఇప్పుడు 1 పంటకి ఇవ్వబడుతుంది. దీనికి ఈ పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, జల్దీ ఎలక్షన్ పెట్టుకొని యాసంగిలో సగం మందికి రైతు బంధు ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతుల్లారా తస్మాత్ జాగ్రత్త. రైతు బంధు ఎగ్గొట్టే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే బోనస్ ఎగ్గొట్టిండు, పంటల బీమా ఎగ్గొట్టిండు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. నేను ఇవాళ సిర్గాపూర్ పోతే కంకి రైతులు కొంతమంది కలిసి చెప్తా ఉన్నారు, 2 లారీల సోయాబీన్ కొంటే మళ్ళీ 60 క్వింటాళ్ళు వాపసు పంపారు. కొన్నారు, సోయాబీన్ తీసుకుపోయినారు, 4 రోజుల తర్వాత వాపసు పంపించారు. అంటే ఏంది ఆ రైతుల పరిస్థితి? ఏంది? ఎన్ని రోజులు పడిగాపులు కాయాలి? నారాయణ ఖేడ్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ మక్కలు, సోయాబీన్ కొనబట్టి 1 నెల రోజులు దాటింది. ఈరోజు వరకు మక్క రైతుకు 1 రూపాయి రాలేదు, సోయాబీన్ రైతుకు 1 రూపాయి చెల్లింపు జరగలేదు. 1 నెల రోజులైనా చెల్లింపులు జరగకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో 1 నెల రోజుల నుంచి మక్కలు, సోయాబీన్ కొంటుంటే ఈ రోజుకు ఏ ఒక్క రైతుకు 1 రూపాయి చెల్లింపు జరగలేదు. మాట్లాడిస్తే రేవంత్ రెడ్డి ఏమంటాడు? 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నాము అంటున్నారు. 48 గంటలు కాదు, 48 రోజులైనా మక్కలకు, సోయాబీన్కు చెల్లింపులు జరగడం లేదు. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీ ప్రభుత్వ వ్యవస్థ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికైనా ప్రజల కష్టాలను గమనిస్తారా, గుర్తించరా అని అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపితే కానీ, ముళ్ళు గట్టెబట్టి పొడిస్తే కానీ కదులుతలేదు ఈ ప్రభుత్వం. ఇలా ఆదిలాబాద్ జిల్లాలో కానీ, ఇటు మా సంగారెడ్డి జిల్లాలో కానీ సోయాబీన్ రైతులను బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని, తక్షణమే మక్క, సోయాబీన్ రైతులకు చెల్లింపులు జరపాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందాక సిర్గాపూర్లో కొందరు రైతులు కలిశారు, పోయిన యాసంగిలో సన్నవడ్లు అమ్మినాం సార్, ఇంకా బోనస్ రాలేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఓట్లకు ఇస్తావా, పంటకి ఇస్తావా?
2 సార్లు రైతు బంధు ఇచ్చినావు, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. ఒక్కసారి బోనస్ ఇచ్చినావు, ఒక్కసారి బోనస్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ ఇస్తావా ఇవ్వవా? ఇస్తే ఎప్పుడు ఇస్తావు? రైతులు అడుగుతున్నారు సార్, అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని అడుగు అని నాకు సిర్గాపూర్ రైతులు కలిసి నాకు మొరబెట్టుకున్నారు. పోయిన యాసంగి బోనస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతా అని అందరికి ఇచ్చినావు. ఇప్పుడు మళ్ళీ యాసంగికి ఏమంటున్నావు? పంట వేసిన వాళ్ళకే ఇస్తా, ఒక్కసారే ఇస్తా అంటున్నావు. అంటే నీకంటూ ఒక విధానం లేదా నీ ప్రభుత్వానికి? కేసీఆర్ ఒక విధానం ఉంది. రైతు బంధు పెట్టిండు దేశంలో ఫస్ట్ టైం మన కేసీఆర్ గారు. పంటకి ఇచ్చిండు, 11 సార్లు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఇచ్చిండు కేసీఆర్ గారు. మరి నీ పద్ధతి ఏంది? వ్యవసాయ మంత్రి సాగు చేసిన భూములకే ఇస్తా అంటుండు. దీన్ని బట్టి ఏమవుతుందంటే రేపు సగానికి సగం మంది రైతులకు రైతు బంధు రాదు. సో రైతు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి, అప్పుడే కాంగ్రెస్ పార్టీకి పూర్తి వస్తుంది. లేకపోతే యాసంగిలో మీకు సగం మందికి రైతు బంధు పోతుంది. ఎందుకంటే ఈ దీర్ఘకాలిక పంటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అవసరం రాష్ట్రానికి. వాళ్ళని ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఎంకరేజ్ చేయాలి. కందులు, ఆయిల్ పాము ఈ రాష్ట్రంలో ఇప్పటికే షార్టేజ్ ఉన్నది. దేశంలో షార్టేజ్ ఉంది, రాష్ట్రంలో ఉంది. పసుపు, చెరుకు ఇవన్నీ చాలా ముఖ్యమైన పంటలు. నువ్వు వాళ్ళకే ఎగబెడతా అంటే ఎట్లా? నిజానికి దానికే కష్టం. చీడపీడ బాధలు ఎక్కువ ఉంటాయి వాటికి, పెట్టుబడి ఎక్కువ ఉంటుంది దానికి, కష్టం ఎక్కువ ఉంటుంది దానికి. కష్టం ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, చీడపీడ బాధలు ఎక్కువ. నువ్వు వాళ్ళకే ఇప్పుడు రైతు బంధు ఎగ్గొడతా అంటున్నావు. నీకు ఒక విధానం లేదా? అంటే కదా ఈ రాష్ట్రంలో ఎవరిగా కంది పెట్టద్దు, మిరప పెట్టద్దు, చెరుకు పెట్టద్దు, ఆయిల్ పామ్ పెట్టద్దు, పత్తి పెట్టద్దు, పసుపు పెట్టద్దు. ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? పంట మార్పిడి చేయొద్దు. వానకాలం వరి, యాసంగి వరి, వానకాలం వరి, యాసంగి వరి అయితేనే రైతు బంధు ఇస్తావా నువ్వు? ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇప్పటికే పత్తి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. పత్తి దిగుబడి బాగా తగ్గిపోయింది. పత్తి కొనక కూడా ధర 8,100 రాక 6,000కి 7,000కే బయట అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఆ పత్తి రైతులకు యాసంగికి రైతు బంధు ఎగ్గొడతా అంటున్నావు. ఇవాళ నీ పాలనలో ఏం జరిగింది? మీరు కూడా ఆలోచించండి, విలేకరులు కూడా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఊరికి డంప్ యార్డ్ కట్టినాం, ట్రాక్టర్ కొన్నాం. ఇవాళ అన్ని ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో గ్రామాలు మెరిసినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాలు మురికి కుప్పాలుగా మారుతున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.